సో జనరల్గా ఆ మొత్తం పొలిటికల్ ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు వీళ్ళిద్దరూ చెరకు వైపు ఉండేవాళ్ళు. మొత్తం రామారావు ఇప్పుడు ఆ పీరియడ్లో ఒకటైనారు ఇద్దరు, ఒకటయ్యారు. అప్పుడే ఒకటయ్యారు. వైస్రాయ్ హోటల్ దాని తర్వాత ఎపిసోడ్ ఒకటయ్యారు అనుకోండి. అంతకుముందు అసలు వీళ్ళిద్దరు మధ్యలో కూడా కొంత గ్యాప్ ఉంది. ఎవరి వర్గాన్ని వాళ్ళు ప్రోత్సహించేవాళ్ళు అనేది ఉంది. అది ఉందిలేండి, ఇది వర్గాలుగా ఉన్నాయి అంతకుముందు. కాకపోతే ఏంటంటే ఈయన సీజన్ పాలిటీషియన్ కదా చంద్రబాబు, బాగా ఎక్స్పీరియన్స్డ్. వెంకటేశ్వరరావు అంత డీప్గా పోయే మనిషి కాదు, మంచివాడు మనిషి. కాకపోతే ఏదో ఆయన గ్రూప్ అంటే పెద్ద గ్రూప్ కూడా కాదు అది. కొంతమంది ఆయన్ని లైక్ చేసేవాళ్ళు, కొంతమంది ఈయన లైక్ చేసేవాళ్ళు. ఈయన అప్పుడు ఎన్టీఆర్ని దించినప్పుడు అంటే నాదెండ్ల భాస్కరరావు టైంలో 1 month క్యాంప్ పెట్టారు కదా ఎమ్మెల్యేలు అందరితో అక్కడ. అవును, బెంగళూరులో అటంతా పెట్టారండి. ఆ రోజున చంద్రబాబు లేకపోతే పార్టీ లేదు, అప్పుడే పోయి ఉండేది పార్టీ. ఆ 4 రోజులు అక్కడ మైసూరు నంది హిల్స్లో పెట్టినప్పుడు వీళ్ళు గొంతెమ్మ కోరికలు వాళ్ళు ఇష్టం కోరుకున్నారు ఎమ్మెల్యేలు. వాడు బట్టలు కావాలంటాడు, ఒకడు ఇంకోటి కావాలంటాడు, నానా బీభత్సం. ఆయన కాబట్టి ఆయన ఓపికగా అందరి కోరికలు తీర్చేసి చివరకు వాళ్ళని యునైటెడ్గా ఉంచి తీసుకొచ్చి అసెంబ్లీకి పట్టుకొచ్చాడు స్ట్రైట్ అవే. మళ్ళీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి చేశాడు. ఆ రోజున లేకపోతే లేదు. ఇంకా చంద్రబాబు కనుక ఆ ఇన్ఛార్జి పదవి అక్కడ తీసుకోకుండా వాళ్ళందరినీ కనుక జాగ్రత్తగా మెయింటైన్ చేయకపోతే పార్టీ ఆ రోజే పోయి ఉండేది. సో ఎవరికి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఎక్కువ? దగ్గుబాటి, చంద్రబాబు నాయుడులో ప్రయారిటీ ఎక్కువ ఎవరికి ఇచ్చేవాడు ఆయన? ప్రయారిటీ అంటే ఏముంది, ఇద్దరు వచ్చేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు. ఇద్దరు చెప్పినవి కూడా ఒకసారి వ్యతిరేకించేవాడు ఆయన. లక్ష్మీపార్వతి ఎంటర్ అయిన తర్వాత ముందైనా కూడా ఇప్పుడు ఎవరో ఒకసారి చెప్పారు నక్సలైట్ ప్రాబ్లం బాగా పెరిగింది, మీరు గ్రామాల్లో ఒక 10 మంది మంచి కుర్రోళ్ళని సెలెక్ట్ చేసి 7-8 మందిని వాళ్ళకి గన్ లైసెన్స్ ఇస్తే బాగుంటుంది, వాళ్ళు ఊళ్ళలోకి వచ్చినప్పుడు నక్సలైట్లు అటాక్ చేస్తారు, అది ఇది అని చెప్పారు ఎవడు. అయితే ఆయన పట్టుకుంది బాగా, మంచి ఐడియా ఇదని. ఓ రోజు నన్ను అడిగాడు, బ్రదర్ ఏంటి నీ అభిప్రాయం అండి? ఎవడు సార్ ఈ తిక్కల వాళ్ళు ఇటువంటి అభిప్రాయం చెప్పింది మీకు? పోలీస్ స్టేషన్లో అటాక్ చేస్తున్నారు వాళ్ళు, తుపాకులు తీసుకుపోతున్నారు పోలీసు వాళ్ళ నుంచి. అందువల్ల ఫార్ ఆఫ్ ప్లేసెస్లో ఉన్న పోలీస్ స్టేషన్ని ఏజెన్సీ ఏరియాలో ఉన్న తీసుకొచ్చి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ వెపన్స్ అన్ని డిపాజిట్ చేస్తున్నారు. అటువంటిది మీరు గ్రామాల్లో 10 మందికి పెట్టి నువ్వు 10 తుపాకులు ఇస్తే ఆ 10 కూడా వెళ్ళిపోతాయి, ఇది ఎవరో మీకు చెక్కనైనా అని చెప్పారు సార్ అన్నారు. దాంతో వదిలేశాడు ఆయన, ఒప్పుకోలేదు. ఇంకా తర్వాత వాళ్ళు ఇలా ఆర్గ్యూ చేస్తే ఒప్పుకోలేదు, నో ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా అని. ఆయన గొప్పతనం అదేంటి, మనం చెప్పినప్పుడు ఒకవేళ వినకపోయినా ఏందిరా వీడు మనకు చెప్పేదనే ఫీలింగ్ లోపల ఉన్నా కూడా తర్వాత ఆలోచించేవాడు. వీడు మనం మంచిగా చెప్తున్నాడు కాబట్టి మనం వినాలా. ఇప్పుడు మనకు టర్బన్ ఉంది, టర్బన్ పెట్టుకున్నాడు కదా. ఓ రోజు ఇప్పుడు ఎన్టీఆర్ మార్గులో శిల్పులన్నీ మన ట్యాంక్ బండ మీద ఉన్న విగ్రహాలన్నీ తయారు చేస్తుంటే రోజు సెక్రటేరియట్కి పోతానో వస్తానో, ఒకసారి అటు పోయి అలవాటు. ఇంటి నుంచి అటు పోయేటప్పుడు, అటు నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఒకసారి పోయేవాడు. ఒకసారి పోయినప్పుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారి టర్బన్ చుడుతున్నాడు శిల్పి. ఇట్లే తీక్షణంగా చూశాడు ఒక 2 నిమిషాలు ఆ టర్బన్ వైపు. నేను అప్పుడప్పుడు ప్రొఫెసర్ అని పిలిచేవాడు, నన్ను లెక్చరర్గా పనిచేశాను కదా, దాన్ని పాపం ఆయన ప్రొఫెసర్ టర్బన్ బాగుంది కదా అన్నాడు. బాగానే ఉంది సార్ అన్న. నేను కూడా బాగా చుడతాను అన్నాడు. సార్ రైతులు అందరూ చుడతారు, సరే మీరు సినిమాలో చుట్టారు, మా నాన్న చుడతాడు, మీ నాన్న చుడతాడు, ఇదంతా ఉంటుంది. అది ఆ రోజుల్లో టర్బన్ అంటే పండితుల దీనికి లెక్క. కందుకూరి వీరేశలింగమో, సర్వేపల్లి రాధాకృష్ణో, లేకపోతే ఇంకొకళ్ళు పెద్దవాళ్ళు టర్బన్ పెట్టుకున్నారంటే అది పాండిత్యానికి ఒక గుర్తుగా ఉండేది. ఆయన ఏదో చెప్పాను, డిస్కషన్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాం. వచ్చిన తర్వాత నేను కింద రూము, సెక్యూరిటీ రూము, ఈ కుర్చీ నీది, మొన్నటిదాకా నాది, ఇప్పటి నుంచి నీది, వేరే వాడు ఎవడొచ్చి కూర్చున్నా నేను ఒప్పుకోనని నన్ను చేరని రోజు. ఇంకా పైకి పోయి మరి ఎప్పుడు చెప్పాడో ఏంటో మెడ్రాస్ వాళ్ళకి ఎవరికో ఫోన్ చేసి చెప్పాడు కావాలా. ఒక 4-5 రోజుల తర్వాత
ఒక అటెండెంట్ పోయి ఎయిర్పోర్ట్కి పోయి ఒక పెద్ద మూట తీసుకొస్తాను. కింద కూర్చున్నా కాబట్టి నా కళ్ళు దాటి ఎవడు బోడు కదా లోపలికి. ఏందిరా ఇవన్నీ ఏంటంటే, సార్ టర్బన్ సార్ పెద్ద ఆయన చెప్పాడు. ఊరేమో ఇదేంట్రా బాబు టర్బన్ బాగుందని అంటే ఏదో కుంభ ముంచేటట్టున్నాడు నేను అని అనుకున్నాను నేను మనసులో. సరే పోయినా. ఆ తర్వాత ఒక 5-6 రోజుల తర్వాత ఒక ప్రోగ్రాం ఉండింది. ఇక్కడ శంషాబాద్ వెనక వాళ్ళకి కొంత ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ నుంచి పోయి వస్తుంటేనే వాళ్ళ ఫాదర్ అప్పుడు యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. పెద్ద ఆయన ఫాదరు యాక్సిడెంట్ అయ్యి శంషాబాద్ దగ్గర జీబీ యాక్సిడెంట్ అయ్యి చనిపోయినాడు. ఆ ల్యాండ్ పూర్ పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పి ఆ రోజు ప్రోగ్రాం పెట్టారు. అప్పుడే ఈ బీసీలకు కూడా రిజర్వేషన్స్ ఫస్ట్ టైం అనౌన్స్ చేశాడు. వాళ్ళు ఏం చెప్పారంటే, బీసీలకు బ్రహ్మాండమైన అప్లిఫ్ట్ ఇచ్చారండి మీరు రాజకీయంగా కానీ ఇట్లా కానీ. దేవరాజర్సు సీఎంగా ఉన్నప్పుడు రోజు గుంపులు ఆయన ఇంటికి పోయేవాళ్ళు. ఇందిరాగాంధీ బ్యాంకులు జాతీయం చేసినప్పుడు కూడా ఆ ఇంటికి ఇట్లే పోయేవాళ్ళు. మీరు ఇవాళ బీసీల రిజర్వేషన్ పెంచారు కాబట్టి మీ పాపులారిటీ బ్రహ్మాండంగా పెరిగిపోయింది అని చెప్పి చెప్పేశారు మొత్తం మీద. సరే ఫస్ట్ ఈ డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత పరిగి ఫస్ట్ ప్రోగ్రాం, తర్వాత మహబూబ్నగర్, తర్వాత చీరాల, పెనుగొండ వెస్ట్ గోదావరి, కాకినాడ నైట్ హాల్ట్. నేను నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు చెప్పడు ఆయన, ఆ రోజు చెప్పాడు, నర్సయ్య గారు రేపు దొరగారు అప్పుడు ఇంటెలిజెన్స్, మీ దొరగారు వస్తారు నాతో పాటు హెలికాప్టర్లో, మీరు బై రోడ్డు వెళ్ళిపోండి అన్నాడు. అంటే బై రోడ్డు పరిగిపోతాను సార్ 100 కిలోమీటర్లు కాబట్టి ఇబ్బంది కాదు, బట్ అక్కడ నుంచి మహబూబ్నగర్ 15 కిలోమీటర్లు కవర్ చేయగలుగుతాను నేను 10 నిమిషాలు ముందు బయలుదేరితే. ఆడ నుంచి నేను ఎట్లా పోతాను సార్, చీరాలకు పెరుగుండి ఎక్కడ, కాకినాడ ఎక్కడ, అయ్యే పని కాదు అంటే. ఓకే నీకు అంతవరకే చూడండి, మిగిలిన వాళ్ళు ఎస్పీలు చెప్పేసేయండి, ఇబ్బంది ఏం లేదా ఇదని చెప్పేసాడు. సరే పోయాం, పరిగిపోయండి 9:30కి పోయా నేను. యాక్చువల్ 10 o'clock ప్రోగ్రాం కావాలా. 10 అయింది, 10:30 అయింది, 11 అయింది, 11:30 అయింది, ఇంకా హెలికాప్టర్ కనపట్టలేదు, రావట్లేదు. చివరికి 12:15 హెలికాప్టర్ సైట్ అయింది. పైనుంచే కనపడుతుంది. టర్బన్ పెట్టుకున్నాడు, ఒక వల్లెవాడు ఒకటి వేసుకున్నాడు, ఒక పొన్ను కర్ర చేతిలో పెట్టుకున్నాడు. మీరు నమ్మండి, నేను చాలా బాధపడ్డానండి. ఏంటి నా చీఫ్ మినిస్టర్ని ఇట్లా లాఫింగ్ స్టాక్ కింద తయారు చేసుకుంటున్నాడు ఈయన, ఏ సలహాదారులు వీళ్ళు ఇటువంటి పనులు చెప్తారు ఎవడన్నా అనుకొని బాధపడ్డాడు. ఏం చేస్తాం మనం. వచ్చిన తర్వాత దిగిన తర్వాత వాళ్ళు ఏమయ్యా ఎట్లా ఉందన్నారు ఆఫీసర్లే. ఏం బాగలేదు సార్. ఏంటి నువ్వు అట్లా మాట్లాడుతావు, అవతల రైతుల మీటింగ్ కదా, బోర్డర్ కదా అది పరిగి కర్ణాటక, ఆ రైతులు పోయి అడుగు, రైతుల దగ్గర పోయి అడిగావు సార్, ఇది బోర్డర్ కాబట్టి రైతులందరూ కూడా తలగడ్డలు చుట్టుకుంటారు, అందువల్ల పెద్ద ఆయన టర్బన్ చుట్టుకొని వచ్చారని అనుకున్నాము. సరే ఇదే రోజు చుట్టుకుంటే ఎట్లా ఉంటుంది అని. ఏం బాగుంటుంది సార్, అట్లా ఏం బాగుంటుంది సార్ అన్నారు వాళ్ళు. సార్ విన్నారు కదా. సరే అయిపోయింది. ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఈనాడు వాళ్ళు ఒక నెల రోజులు ఏకి పారేశారండి కార్టూన్లు ఈ టర్బన్ మీద. పిల్లలు కూడా ఆయనకు ఏంది ఇదంతా, ఇది వేసుకోవడం ఏంటి, ఈ పాడేంటి ఇదంతా. అప్పుడే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ చనిపోయారు. సికింద్రాబాద్ ఎయిర్పోర్ట్కి పోయాం, ఏది యాష్ వస్తూ ఉందంటే. ఆడ కాంగ్రెస్ వాళ్ళు ఈ వెనక దీన్ని బట్టి లాగడానికి ప్రయత్నం చేయటం, ఎకిల్ చేయటం మొదలుపెట్టారు. సరే వచ్చాం. ఆయనకు అర్థమైంది, ఇది ముందేమో వాళ్ళు పొగిడారు, అసలు సంగతి ఇది అయిపోయింది అనుకొని. ఒకరోజు పాప ఆయన గ్రేట్ మ్యాన్ రాఘవేంద్రరావు గారు ఐఏఎస్ చనిపోయింది పాప. ఆయన సెక్రటరీ అసెంబ్లీకి పోయాం. ఆయన సీఎం రూమ్లోకి వెళ్ళాడు, నేను ఎదురు రూమ్లో కూర్చొని ఉన్నాం. బయటకు వచ్చి నర్సయ్య గారు ఒకసారి పెద్ద ఆయన పిలుస్తున్నాడు, వెళ్ళండి అని పోయాం. బ్రదర్ చెప్పండి, ఈ టర్బన్స్ వ్యవహారం ఏంటి అన్నాడు. సార్ నేను అప్పుడు చెప్పాను, మీరు ముఖస్థుతి మాటలు నమ్ముతున్నారు కానీ మీరు సినిమాలో ఎన్ని వేషాలు వేసినా అప్రిషియేట్ చేస్తారు జనం. నేను సినిమాలో వదిలేసేసి నేను రాజకీయానికి వచ్చాను, సమాజమే దేవాలయం, ప్రజలే నాకు దేవుళ్ళు అని చెప్పి ప్రజాసేవ కోసం వచ్చినా అని చెప్తున్నారు. ఈ వేషాలన్నీ ఏంటండి అసలు
అనవసరంగా మీరు చీఫ్ మినిస్టర్ అనే సంస్థని, ఆ పదవిని మీరు ఎకిల్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. ఏం చేద్దాం అన్నాడు. ఎట్లా తీసేద్దాం అన్నాడు. మీరు తీద్దానికి ఒప్పుకున్నారు కదా, సాయంత్రం లోపల నేను ప్లాన్ చెప్తాను, తీసేద్దామని. అంతకుముందు బై ఎలక్షన్లో తిరుగుతూ ఉంటే చిత్తూరు దగ్గర రైల్వే ట్రాక్ దగ్గర దెబ్బతగిలింది ఆయనకు, హెడ్కు. అప్పుడు కూడా ఏంటి దరిద్రం, రాత్రి 8:30 అయింది. చంద్రగిరి వైపు నుంచి మెయిన్ రోడ్ ఎక్కాము చిత్తూరు పోవడానికి. సార్ మీరు లోపలికి పోండి, వెహికల్ లోపల పోయి కూర్చోండి, పైన ఎందుకు వరకు అనవసరంగా అని చెప్పి, చిత్తూరు టౌన్ దగ్గరికి వచ్చిందా, నువ్వు పైలట్లో ఉండు, మీ వాళ్ళు పైన ఉంటారులే నాతో పాటు అని చెప్పాడు ఆయన. ముందు జనం అంతా వాళ్ళు ఎర్రోళ్ళలాగా పాపం రాత్రి 8-9 కూడా రోడ్ల మీద జనం ఉంటారు. వాళ్ళని చూసి ఈయన, అరే మన కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు వాళ్ళు, మనం ఎందుకు లోపల పోయి కూర్చోవడం అని పాప ఆయన కూర్చున్నాడు. మా స్టాఫ్ కూడా, ఇన్స్పెక్టర్ డిఎస్పీ వాళ్ళు కూడా, సార్ రైల్వే ట్రాక్ వస్తూ ఉంది, తలకాయ వంచండి అని చెప్పి చెప్తూనే ఉన్నారు, వినపడుతూనే ఉంది. వంచాడు. 2 ప్యారలల్గా ఉంటాయి కదా 2 పట్టాలు, ఒక పట్టా దాటంగా 2వ పట్ట తల ఎత్తాడండి. పట్టుమని శబ్దం వచ్చేసింది. భయం వేసింది మాకు. అసలు నేను తిరుపతిలో పనిచేస్తూనే నాకు తెలుసు కదా, అక్కడ యాక్సిడెంట్ అయినోడు ఎవడు బతకల. అంతకుముందు హరికృష్ణ బండి ఆపాడు, బోర్న ఏడుస్తున్నాడు. హరికృష్ణ బ్లడ్ ఇట కారుతా ఉంది. హరికృష్ణ ఏడుస్తున్నారా? హరికృష్ణ డ్రైవింగ్. ఏడుస్తుంది ఎవరు? ఈయన చైతన్య. ఈయనకి పెద్ద ఆయనకి తగిలింది. అవును తగిలింది. ఏడిచేది హరికృష్ణ డ్రైవింగ్ ఆయన కదా. ఏమైంది ఇప్పుడు, ఎందుకు ఏడుస్తున్నారు? నా డ్రైవింగ్, మీ డ్రైవింగ్ ఏంటి, తగలాల్సింది తగిలింది, ఏమైంది ఇప్పుడు అని మొదలుపెట్టాడు. సరే, ఇప్పుడు ఝాన్సీ లక్ష్మి గారని కంటెస్టింగ్ క్యాండిడేట్ చిత్తూరులో, త్రివిక్రమ గారు కూడా ఉన్నాడు ఆ రోజు మీటింగ్లో. ఇదేదో కట్టుకట్టాము. పోయి మీటింగ్ దగ్గర పోయేటప్పటికి జనంలో పెద్ద కమోషన్ అనమాట. ఇదేంటి వాడు కాంగ్రెస్ వాళ్ళు రాళ్ళు వేసారేమో, దెబ్బ తగిలింది అని చెప్పి జనం అంతా గందరగోళం అయిపోతున్నారు. అప్పుడు నేను చెప్పాను మైక్లో, నాయన ఎవరేం చేయలేదు, మీరు అనవసరంగా పెత్తపు కాకండి, ఇట్లా జరిగింది ఇది అని చెప్పి. ఆ అమ్మాయికి బాగా తెలుసు నాకు, వాళ్ళ నాన్న కూడా డిప్యూటీ కలెక్టర్, వాళ్ళ చిరుమామిళ్ళ ఇంటి పేరే వాళ్ళది, నా నందిగామ ఏరియా అనమాట. ఒరిజినల్గా చిత్తూరు ఇచ్చారు అమ్మాయిని. నేను నాకు బాగా తెలుసు. చెప్పాను, మేము ఎంత చెప్పినా వింటలేదు, నేను అప్పటి నుంచి చెప్తున్నాను, త్రివిక్రమరావు గారు చెప్పారు వింటలేదు, నువ్వు ఏడు, ఆడ మనిషి కదా, నువ్వు కళ్ళనీళ్ళు పెట్టు, నేను ఎట్లా గెలుస్తున్నాను అన్నా, మీరు మాట్లాడొద్దు, మీరు పదండి అని చెప్పి గొడవ పెట్టు అంటే పాప చెప్పినట్టుగా చేసిందాము. తెలిసిపోయామండి. హాస్పిటల్లో పోతే ఒక చీఫ్ మినిస్టర్ వస్తే కరెంట్ లేదండి జిల్లా హాస్పిటల్లో, చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్స్రే ప్లాంట్ లేదు. ఏం చేయాలా, పైన దెబ్బ ఇది లోపల ఏమైనా తగిలిందా ఏం తెలియట్లేదు. రాత్రిపూట ఇంకప్పుడు స్ట్రైట్ అవే రాయవలూరు పోయాం. రాయవలూరు పోయి హాస్పిటల్లో ఉంటే లక్కీగా పైన సూపర్ఫ్లూయస్ ఇంజరీలే అండి, లోపల ఏం లేదు, ప్రాబ్లం లేదు, ఒకరోజు రెస్ట్ చేసుకుంటే బాగుంటుంది వాళ్ళు చెప్పారు. అది విని పదండి అంటాడు మళ్ళీ ఆయన. మేము హరికృష్ణ నేను బాగా మా అనుకుంటూ ఉండేవాళ్ళం. మేము మాత్రం రావండి, డ్రైవర్ రాడు, సెక్యూరిటీ ఆఫీసర్ రాడు, మీ ఇష్టం అని బలవంతంగా మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం వరకు అక్కడ కూర్చోబెట్టి వచ్చాము. అది గుర్తొచ్చి సోమరాజును వీళ్ళని మన డాక్టర్ని ఇద్దరిని పిలిచి ప్రెస్ వాళ్ళకి ముందే చెప్పాం, ఫ్రెండ్స్ ఉంటారు కదా, చెప్పి పైనుంచి దిగేటప్పుడు టర్బన్ లేకుండా దిగుతాడు ఆయన, మీరు అడగండి, ఏంటి రామారావు గారు మీరు టర్బన్ తీసేసారేంటి, మీరు ఎప్పుడు పెట్టుకుంటా ఉన్నారు కదా ఇదని అంటే అప్పుడు డాక్టర్లు ఇట్లా చెప్తారు, ఆ దెబ్బ తగిలిన తర్వాత ఈ టర్బన్ పెట్టుకుంటే చర్మం చుట్టుతూ ఉంది గాలి రాక, అందువల్ల డాక్టర్స్ అడ్వైజ్ చేశారు తీసేయమని, అందుకని డాక్టర్ అడ్వైజ్ ప్రకారం తీసేస్తున్నామని చెప్పేస్తాం. అయిపోయింది. దాంతో టర్బన్ కథ అయిపోయింది. అట్లా అయిపోయింది. అయిపోయిన తర్వాత జరిగిన ఒక 10 రోజులకో 15 రోజులకో అబిడ్స్ ఇంట్లోనే క్యాబినెట్ మీటింగ్ అవుతా ఉంది. మొత్తం పైన అప్స్టైర్ మీద కూర్చొని ఉన్నారు. సడన్గా మధ్యలో వాడు అటెండర్ని పంపించారే, మన నర్సయ్య గారిని రమ్మని రాదు, నన్ను ఎందుకు పిలుస్తున్నాడు రా బాబు అనుకున్నాం.
పోయా. ఇక తిట్టాడు చూడండి వాళ్ళందరినీ. ఓ ఇంద్రుడు చంద్రుడు అట్లుంటుంది ఇట్లుంటుంది టర్బన్ పెట్టుకుంటే అని చెప్పి మీరంతా ఎంకరేజ్ చేసి నన్ను లేనిపోని అంత గబ్బు పెట్టించారు పేపర్ నిండా కార్టూన్లు అవన్నీ. నర్సయ్య గారు ఒక్కళ్ళే ఆ రోజు ఈ రోజు చెప్పింది, వద్దు సార్ ఇది మంచిది కాదని చెప్పింది. అలాంటి వాళ్ళు ఉండాలమ్మా, అలాంటి వాళ్ళకి ఉండేటప్పుడు మీలాంటి దానిలో వాళ్ళని ముక్క తిట్టాడు. అటువంటి మంచి మనిషి ఆయన. ఇంకో మరి ఇది ఈయన ఎర్ర వస్త్రాలు వేశారు కదా, కషాయానికి దిగి మొత్తం అది ఏదో వివేకానందుడి గెటప్ అది వేసుకున్నారు కదా కొన్ని రోజులు, దాని హిస్టరీ ఏంటి? అదే వేసినప్పుడు కూడా సడన్ గా నిర్ణయం తీసుకున్నాడండి ఆయన. తీసుకున్న తర్వాత సార్ మీరు కాషాయం కడితే కట్టారు, నేను నాన్ వెజిటేరియన్ తినను, నేను అది చేయను ఇది చేయను. ఎందుకు ఎవరు అడిగాడండి? నేను ఏం తింటామని ఎవరు అడగరండి జనం. నువ్వు నాన్ వెజిటేరియన్ తింటే బాధపడేవాళ్ళు ఎవరు ఉండరు, వెజిటేరియన్ తింటే సంతోషించేవాళ్ళు ఎందుకు ఉండరు. ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్లో కమిషన్ ఉండకూడదండి, యూ షుడ్ నాట్ కమిట్. ఒమిషన్ ఉండొచ్చు, ఒమిషన్ ఉంటే నేను చెప్పలేదు కదా అనొచ్చు, మీరు అట్లా చేయొద్దండి ఇటువంటి దాని చెప్పేవాళ్ళం. తర్వాత పాపం ఆయనకు ఆ కాషాయం అంటే అప్పుడు ఏదో ఎవరో చెప్పారని ఏదో మొత్తం మీద ఆయన జ్ఞాని తెలిసింగ్ స్వామీజీ అనేవాడు కాషాయం చూసి. అట్లా వచ్చేసింది ఆయనకు పాపం. అట్లా అలవాటు పడిపోయారు. ఒక మూమెంట్ లో స్వామి వివేకానంద ప్రతిరూపం అన్నట్టుగా కూడా ఆయనే అనౌన్స్ చేశాడు, ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నా కోపాన్ని ద్వేషాన్ని అన్ని వదిలేస్తున్నాను అది ఇది ఒక పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు. నాన్ వేసాడు మానేస్తున్నాను అది అని. అయిన తర్వాత చెప్పి ఎందుకు సార్ మీరు ఇవన్నీ మాట్లాడతారు, నువ్వు మానేసావా? మానేలేదు కదా. అసలు ఎవరు అడిగారు నిన్ను నాన్ వేసాడు మానేయమని ఎవరు చెప్పారు నీకు? అవసరం లేదు కదా. ఇంకోటి అసెంబ్లీలో ఆయన్ని అంటే దిగిపోయిన తర్వాత ఆయన అసెంబ్లీకి వెళ్ళినప్పుడు స్పీకర్గా అప్పుడు యనమల రామకృష్ణ ఉన్నప్పుడు ఏదో అవమానపరిచారు అని అంటారు. ఏంటి సార్ అది ఏం జరిగింది? అంటే కట్ చేశాడని మైక్ ఇవ్వలేదు. తర్వాత అప్పటికి పార్టీ చీలిపోయింది కదా, పార్టీ చీలిపోయా ఈయన మైనార్టీ అయిపోయా. అవును, అదే స్పీకర్ ఈయన కంటి నీళ్ళు పెట్టుకొని వచ్చారు, కన్నీరు పెట్టుకొని వచ్చారు అంటారు అసెంబ్లీ నుంచి. అప్పుడే కదా మరి నన్ను అవమానం చేశారు. నేను పార్టీ పెట్టింది నేను, వీళ్ళందరికీ టికెట్లు ఇచ్చింది నేను, గెలిపించింది నేను, నా పేరు పెట్టుకొని గెలిచారు, వాళ్ళు నన్నే పార్టీ నుంచి బహిష్కరిస్తున్నారు అని చెప్పేసి మళ్ళా సీఎంగానే నేను అడుగు పెడతానని చెప్పి బయటకు వచ్చాడు కదా. బయటకు వచ్చి మళ్ళీ పోలా, మళ్ళీ పార్టీ పెట్టారు ఎన్టీఆర్ టీడీపీ అని సింహం గుర్తుతోటి. ఎన్టీఆర్ టీడీపీ అనేది ఆయన బయటకు వచ్చేసి అప్పుడు వాస్తవానికి ఏంటంటే ఒరిజినల్ టీడీపీని కోర్టు రికగ్నైజ్ చేసింది. అవును, ఇప్పుడు ఆ అకౌంట్స్ డబ్బులు కానీ ఇవి కానీ అన్నీ కూడా సింబల్ కానీ అన్నీ చంద్రబాబు గ్రూప్కే రావాలని చెప్పి అనౌన్స్ చేసింది. ఆ తర్వాత ఆయన కొత్తగా పెట్టుకున్నాడు. అవును, ఎన్టీఆర్ టీడీపీ అనేది కొత్త పెట్టుకొని తిరిగితే అది పబ్లిక్ ఒప్పుకున్నారు. అది మరి 220 సీట్లు వచ్చినాయి కదా ఇప్పుడు రెండోసారి తెలుగుదేశానికి వచ్చినాయి కాబట్టి ఇంకా ఆయన మానసిక దేశం అంటే ఎన్టీఆర్ఏ కదండి. అవును, ఏ మాటకు ఆ మాటే కదా. సరే, రామారావు గారు ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారికి అమ్మాయిని కూతుర్ని ఇవ్వడానికి ఏంటి ఆయన అప్పటికి మినిస్టర్ అయిన కారణంగానేనా? ఆస్తులు లేవు కదా చంద్రబాబు నాయుడుకి అప్పటికి నాకు తెలియదండి. కానీ ఆయనకు 78లోనే ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయినాడు, మంత్రి కూడా అయ్యాడు. చంద్రబాబు వెంటనే మంత్రి అయ్యాడు, సినిమాటోగ్రఫీ మంత్రి. ఎన్టీఆర్ కంటే ముందు కదా ఈయన. 83లో పార్టీ పెట్టింది, 82 మేలోనే. ఇప్పుడు అప్పుడు 78లో రాజశేఖర రెడ్డి చంద్రబాబు ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యి మంత్రులు అయ్యారు కదా. ఆ మంత్రి అయిన తర్వాత మరి కారణం ఏంటో ఇంత చిన్నతనంలో మంత్రి అయినాడనే దీనిలోనో, లేకపోతే అందులో సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయిన మరి దానివల్ల సంబంధం అయితే కారణం ఏంటో తెలియదు మనకి డీటెయిల్స్గా. ఇప్పుడు మీరు సిఎస్ఐఎల్కి ఆయన పార్టీలో ఉన్నారా? ఎవరు? చంద్రబాబు నాయుడు. నేను సిఎస్ చేరిన తర్వాత ఆయన పార్టీలో చేరాడుగా. అప్పటికేనా మీరు చేరిన? అప్పటికే చేరాడు, అప్పటికే వచ్చింది. ఒక 6 months చేరలేదండి ఆయన. అదే ఓడిపోయారు అప్పుడు, చంద్రబాబు ఓడిపోయినట్టు. 83 ఓడిపోయిన తర్వాత 83 ఎండింగ్కి వచ్చేసాడు పార్టీలోకి. ఆ తర్వాతనే మళ్ళీ నాదన భాస్కరరావు గొడవ అయింది. ఆయన వీళ్ళని వచ్చిన తర్వాతనే. అప్పుడు ఉపేంద్ర ఈయన అంతా యాక్టివ్గా ఉండేవాళ్ళు కదా.